నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బట్టల దుకాణం దగ్ధం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని జయశ్రీ టాకీస్ సమీపంలో గల శివరామ బట్టల దుకాణంలో రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి షాప్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ప్రమాద సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న షాప్ యజమానులు తండ్రి కొడుకులు ఇద్దరు ప్రాణాలతో బయటపడడంతో ప్రాణం నష్టం తప్పింది. ప్రమాద సంఘటనలో షాప్ లోని దుస్తులు, విలువైన వస్తువులు మొత్తం దగ్ధం కావడంతో దాదాపు 80 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు షాప్ యజమాని బొప్పరాతి రాజు తెలిపాడు. ఇట్టి విషయంపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడు షాపులు వేరే ఉండాలి అసలు. అది కూడా ఘోరంగా లేదు. సంవత్సరం సీజన్ బాగాలేక దసరా స్టాక్ తీయకు బయటికి ఎంత ఉంటుంది మొత్తం? మొత్తం ఏమైనా ఉన్నదా? మొత్తం పోయిందా? మొత్తం లేదు సార్. ఏటు కట్టుబట్టలు తప్ప ఏం లేవు. టోటల్ మొత్తం ఏం లేదు. మరి పైన పిల్లల కానీ అన్ని సామాన్, బ్యాగులు, పిల్లల బుక్స్, బ్యాగులు ఏం లేదు ఎంత నష్టం జరిగింది సార్? ఇక కట్టు మొత్తం ఇంట్లో ఏం లేదు సార్. మేము నాకు జేబులో డబ్బులు రాలేదు. నా పేరు రాజు, షాప్ పేరు వచ్చి శివరామ క్లాస్. రాత్రి బాగా 10 నిమిషాలకు వెళ్తారు. పైకి పైన మంచి తిని పండుకున్నారు. మధ్యరాత్రి 1 గంట ప్రాంతాన ముందు రూమ్లో మా నాన్న పండుకున్నాడు. మా నాన్న పండుకున్న ఆయన మధ్య రూమ్లో నేను పండుకున్నాను బెడ్రూమ్లో. మా నాన్న పొగ తీసేసరికి మొత్తం మొత్తం వరకు రాత్రి పొగొత్తాను లేపేసరికి లేచి తాళాలు పట్టుకొని కిందికి వద్దామంటే మొత్తం వారికి మాకు ఏమైందో తోయలేదు. ఇద్దరు ముందు నుంచి షాప్ ముందరికి వెళ్ళి రేట్ల మీద మా నాన్న తింటే మొత్తం కింద అయింది. నేను పక్క తింది, ఆయన పక్క తిన్నాను. దిగి కిందికి వచ్చేసరికి 100 ఫోన్ చేసిన. ఒక 2-3 సార్లు వాళ్ళు రెస్పాన్స్ అయింది. అయితే ఎదురుగా అట్నే కానిస్టేబుల్ వాళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళు పోతున్నారు. వాళ్ళు పోతే వాళ్ళు తీస్తే వాళ్ళు వచ్చారు. 5 రోజులకు హాఫ్ అన్ అవర్ 5 రోజులు వచ్చారు. అప్పటి వరకు మొత్తము ఇక చేయి జాగ్రత్త ఏం మాత్రం ఏం చేస్తారు.